కాలం జంతువులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు జూ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. చలితో జంతువులు న్యూమోనియా వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉండడంతో హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జూ పార్క్లో ఉండే జంతువులు, సరీసృపాలు, పక్షులను చలి నుంచి రక్షించడానికి హీటర్లు, హీట్ లైట్లు, ఎన్క్లోజర్ల చుట్టూ గోనె సంచులు, గ్రీన్ షెడ్ నెట్స్ ఏర్పాటు చేశారు. చలికి తట్టుకునేలా ఉండే ఆహారాన్ని మాత్రమే ఇస్తున్నారు జూ అధికారులు. ఇక జూ పార్క్లో ఉన్న పులులు, సింహాలు, చీతాలు, కోతులు, చింపాంజీలు, ఎలుగుబంట్లు, పిల్లులు చలిబారిన పడకుండా జూ పార్క్ అధికారులు హీటర్లు ఏర్పాటు చేశారు. రాత్రి నుంచి ఉదయం వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుండటంతో రాత్రి అవి విశ్రాంతి తీసుకునే రూముల వద్ద హీటర్లు పెట్టారు. పాములు, రెప్టాల్స్ ఉండే హౌజ్లలో చలికి తట్టుకోవడానికి ఎండుటాకులు, వెచ్చదనానికి బల్బులు, చిన్న చిన్న కుండలు కూడా ఏర్పాటు చేశారు. ఏనుగులు, జిరాఫీలను చలి, దోమల నుంచి రక్షించడానికి రాత్రి వేళల్లో డెన్ల వద్ద వేపాకు పొగ వదులుతున్నారు. ఈ వింటర్ అరేంజ్మెంట్స్లో భాగంగా ఇక్కడ కూడా యానిమల్స్ కూడా చాలా చలి వస్తుంది. ఆ చలి తీవ్రత నుంచి వాటిని కాపాడేందుకు మేము రకరకాల అంటే ఒక్కొక్క యానిమల్కి తగ్గట్టు ఒక్కొక్క ఎన్క్లోజర్స్కి ఒక్కొక్క ప్రికాషన్స్ తీసుకుంటుంటాము. దాంట్లో భాగంగా గన్నీ క్లాత్స్ ఒకటి కట్టిపిస్తుంటాము. ఎందుకంటే కోల్డ్ వేవ్ లోపలికి రాకుండా ఉండడానికి మొత్తం ఎన్క్లోజర్స్ అన్నిట్లో కూడా కొంత కూడా చలి లోపలికి దూరకుండా గన్నీ క్లాత్స్ ఒకటి కట్టిపిస్తుంటాం. దాంతో పాటు కొన్ని పెద్ద పెద్ద కార్నివర్స్కి హీటర్స్ అరేంజ్ చేస్తుంటాం. ఎందుకంటే లోపల ఉన్నా కూడా ఆ చలికి ఆ కోల్డ్ వేవ్ కొంత కూడా ఉంటుంది కాబట్టి దానికోసమని హీటర్స్ అరేంజ్ చేస్తుంటాం. దాంతోపాటు ఎక్కడెక్కడ అవసరమో కొన్ని వుడెన్ ప్లాంక్స్ కూడా పెడుతుంటాం. సో దట్ ఈ యానిమల్స్ అవసరమైనప్పుడు ప్లాంక్స్ పైన వెచ్చదనం కావాలనుకున్నప్పుడు ప్లాంక్స్ పైన, లేదు కొంచెం కంఫర్ట్ ఉంటే వేరే ప్లేస్లో అవి చూస్ చేసుకొని పడుకుంటాయి. దీంతోపాటు ఇంకా మళ్ళీ కొన్ని రెప్టైల్స్ ఏరియాస్లో వెళ్ళినప్పుడు అక్కడ కొంత హీట్ కోసమని బల్బ్స్ వాడతాం. హీట్ కోసం బల్బ్స్ వాడతాం. దాంతోపాటు కొన్ని డ్రై లీవ్స్ కూడా వాడుతుంటాం. ఈ రకంగా ఎక్కడెక్కడ ఏదేది కావాలో అవి చూసుకుంటుంటాం. చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుండటంతో జంతువులు ఇబ్బందులు పడకుండా ఎన్క్లోజర్ల చుట్టూ కిటికీలు, తలుపుల వద్ద గన్నీ బ్యాగులు, గ్రీన్ షెడ్ నెట్లతో కప్పి ఉంచారు. చిలుకలు, పిచ్చుకలు వంటి వాటిని వెచ్చగా ఉంచేందుకు చెక్క గూళ్లు ఏర్పాటు చేసి అందులో ఎండుగడ్డిని పేర్చారు. పక్షుల గూళ్ల వద్ద అవి పొదగడానికి కుండలు పెట్టారు. చిన్న జింకలు ఇబ్బందులు పడకుండా వాటి బ్రీడింగ్ సెంటర్లలో ఎండిన గడ్డితో చెక్క బాక్సులు పెట్టారు. గబ్బిలాలు, ముళ్లపందులు, గుడ్లగూబల్ లాంటి జీవులుండే యానిమల్ హౌస్లలో మార్చి వరకు ఏసీలు వాడకుండా చర్యలు తీసుకున్నారు అధికారులు. ఇప్పుడు వింటర్ అరేంజ్మెంట్స్కి వచ్చేసి మేము ముందుగా గాలి లోపలికి వెళ్ళకుండా ఉండడానికి గన్నీ క్లాత్ ఇక్కడ కట్టడం జరిగింది. దాని తర్వాత లోపల హీటర్స్ కూడా పెట్టడం జరిగింది. అవి ఎలా ఉన్నాయో మీకు తెలుసు. ప్రతి యానిమల్కు ఒక కారిడార్లో మొత్తం 3 హీటర్లు పెట్టడం జరుగుతుంది. అంటే ఈ రూమ్ మొత్తం వేడి కావడానికి ఇది. ఇప్పుడు పులులు, సింహాలు లాంటివి నేలపై పడుకుంటాయి. వాటి కోసం ప్రత్యేకంగా వుడెన్ ప్లాంక్స్ ఏర్పాటు చేశారు. వన్యప్రాణులన్నింటికీ శీతాకాలం ముగిసే వరకు ఎంతవరకు చలి తీవ్రత ఉంటుందో దాన్ని బట్టి హీటర్స్, బల్బ్స్, గన్నీలు ఉంచుతామని జూ అధికారులు చెబుతున్నారు. చలికాలం చలికి మనుషులు మనమే తట్టుకోలేము. అలాంటిది మూగజీవుల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో మూగజీవులని చలికాలం నుంచి రక్షించడానికి, చలి నుంచి రక్షించడానికి నెహ్రూ జూలాజికల్ పార్క్ వారు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ప్రజెంట్ మనం ఇక్కడ పార్క్ లోపల రెప్టైల్స్ ప్లేస్ దగ్గర ఉన్నాము. మనం ఇక్కడ విజువల్లో చూసుకోవచ్చు. ఇక్కడ తాబేలు అయితే కనిపిస్తున్నాయి కదా. నార్మల్గా ఈ రెప్టైల్స్ అన్నీ కూడా కోల్డ్ బ్లడెడ్. సో వీటికి కంపల్సరీ టెంపరేచర్ రెగ్యులేషన్ అనేది ఎంతో ఇంపార్టెంట్. సో వాటి కోసం అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మనకు కనిపిస్తుంది కదా ఒక బల్బ్. సో అది కూడా హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నట్టు. అట్ ద సేమ్ టైం లోపల టెంపరేచర్ ఎలా ఉందో తెలుసుకోవడానికి కూడా, ఆ బల్బ్ టెంపరేచర్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఇక్కడ థర్మామీటర్ను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. వాటికి ఆహారం కూడా చలికి తట్టుకునే విధంగానైతే ఇస్తున్నారు. సో అవి చలి నుంచి తట్టుకునే విధంగా నేలపైన పడుకోకుండా ఉండడానికి నార్మల్గా అయితే గడ్డి, ఎండు టాకులను కూడా వేస్తున్నారు. వీటితో పాటు ఉడుములు, పాములకు కూడా సేమ్ ఇలానే చేశారు. అవి గ్లాసెస్లో ఉంటాయి కాబట్టి నార్మల్గా వాటి కోసం అయితే ఈ టెంపరేచర్ బల్బ్స్ని పెట్టయితే ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నారని చెప్పాలి. అట్ ద సేమ్ టైం బయట ఉన్న యానిమల్స్కి లైక్
ఎలిఫెంట్, జిరాఫీ వీటికైతే చలిగాలుల నుంచి తట్టుకోవడానికి, దోమల నుంచి తట్టుకోవడానికి ఈవినింగ్ టైంలో వేప పొగను కూడా వేస్తున్నారు. అట్ ద సేమ్ టైం గుడ్ల గూబలు, చిన్న చిన్న డీర్స్కి అయితే ప్రత్యేకంగా గండి బ్యాగులు కూడా ఏర్పాటు చేశారు. పులులు, సింహాలకు కూడా అవి నైట్ టైంలో విశ్రాంతి తీసుకునే ప్లేసెస్ని అయితే నైట్ హౌసెస్ అంటారు. సో నైట్ హౌసెస్లో కిటికీలకు, తలుపులకి గండి బ్యాగ్స్ని కట్టాడు. ఎందుకంటే చలి గాలులు లోపలికి వెళ్లకుండా ఉండడానికి అయితే గండి బ్యాగులతో మొత్తం కవర్ చేశారు. అలాగే మిగతా యానిమల్స్ అన్నిటికీ కూడా వాటికి ఉన్న మెషెస్ అన్నిటికీ కూడా గండి బ్యాగ్స్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. పక్షులకైతే ప్రత్యేకంగా బుట్టలను కూడా ఏర్పాటు చేశారు. అవి గుడ్లు పొదగడానికి కూడా కుండలను కూడా ఏర్పాటు చేశారు. పాముల దగ్గర కూడా అదే విధంగా కుండలను కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో మొత్తానికి ఈ చలికాలంలో చలి నుంచి యానిమల్స్ని రక్షించడానికి అయితే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పాలి. సో ఫిబ్రవరి వరకు కూడా ఇలాంటి సదుపాయాలు యానిమల్స్కి ఉంటాయని అధికారులు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.